దసరా పండుగ గాంధీ జయంతి ఒకే రోజు వచ్చిన రాష్ట్రంలో మద్యం అమ్మకాల జోరు మాత్రం ఏమాత్రం తగ్గటం లేదు. ఇక ప్రభుత్వం అక్టోబర్ 2న మద్యం విక్రయాలపై ఒకరోజు నిషేధం విధించినప్పటికీ అంతకు ముందు తర్వాత రోజుల్లో భారీగా అమ్మకాలు జరిగాయి. ఇక సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తేదీల్లోనే 419 కోట్ల మద్యం విక్రయాలు నమోదయ్యాయని ఎక్స్ కమిషనర్ హరికిరణ్ వెల్లడించారు. ఇక వాటిలో సెప్టెంబర్ 30 ఒక్కరోజే 333 కోట్ల అమ్మకాలు జరగడం విశేషం. ఇక సాధారణ రోజులతో పోలిస్తే సెప్టెంబర్ 26 నుంచి మద్యం అమ్మకాలు రెట్టింపయ్యాయని అధికారులు తెలిపారు. ఇక మొత్తానికి దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1000 కోట్ల మద్యం విక్రయాలు జరగొచ్చని అంచనా. ఇక తెలంగాణలో ఇప్పటిలాగే మద్యం అమ్మకాలపై దసరా మార్క్ కనిపిస్తోందని అధికారులు స్పష్టం చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అయితే అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి, ఇక దసరా పండుగ గాంధీ జయంతి రోజుల్లో మద్యం అమ్మకాల జోరు ఎందుకు తగ్గలేదు? థ్యాంక్ యూ ఫాతిమా. సహజంగా మాత్రం దసరా పండుగ అంటేనే తెలంగాణలో అతిపెద్ద పండుగ. ఈ పండుగ సందర్భంగా కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా దావతులు చేసుకోవడం ఒక ఆనవాయితీగా వస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. సేమ్ టైం మద్యం, మాంసం అనేది దసరా వేడుకల్లో అత్యధికంగా వినియోగించే ఆ సాంప్రదాయం కొనసాగుతున్న నేపథ్యంలోనే మద్యం అమ్మకాలు కూడా ఈ ఏడాది కూడా తగ్గలే అని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 8.5% మద్యం అమ్మకాలు పెరిగాయని అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 ఆ 2 రోజుల్లోనే 419 కోట్ల రూపాయలు మద్యం అమ్మకాలు జరిగాయి. సెప్టెంబర్ 30 ఒక్కరోజే 333 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగినట్టుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. దసరా సందర్భంగా కూడా 1000 కోట్ల అంచనా వేశారు. ఆ 1000 కోట్ల అంచనా టార్గెట్ మించినట్టుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైనా దసరా మార్కు మాత్రం మద్యం అమ్మకాలపై స్పష్టంగా కనిపించింది. ఇది ప్రతి ఏడాది కొనసాగుతున్న ఆనవాయితీలో భాగంగానే వచ్చింది. ఈసారి గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించినప్పుడు కూడా మద్యం అమ్మకాల జోరు మాత్రం ఎంత మాత్రం తగ్గలే అని కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా దసరా వేడుకలు మాత్రం అత్యంత ఘనంగా నిర్వహించే తెలంగాణ ప్రజల సాంప్రదాయాలు మాత్రం యథావిధిగానే కొనసాగించిన నేపథ్యంలోనే దసరా అమ్మకాలు కూడా ఎట్ ద సేమ్ టైం అది రికార్డు స్థాయిని నెలకొల్పినట్టుగా చెప్పొచ్చు. ఆ సెలవు కారణంగా ఒకరోజు ముందుగానే మద్యం కొనుగోలు చేసి నిల్వ చేసుకొని పండుగ రోజున వినియోగించినట్లుగా కూడా మనకు కనిపిస్తున్న పరిస్థితి కనపడుతోంది. ఏది ఏమైనా దసరా వేడుకలు అంటేనే తెలంగాణ అంటేనే దసరా వేడుకలనే ఒక సాంప్రదాయాన్ని మాత్రం మరోసారి స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది ఫాతిమా. అయితే రాజేంద్ర, ఇక దసరా పండుగ సందర్భంగా మొత్తం మద్యం అమ్మకాలు రాష్ట్రంలో దాదాపు ఎంత అంచనా వేయబడింది? దాదాపుగా అంటే దసరా సందర్భంగా 1000 కోట్ల రూపాయల అంచనా వేశారు అధికారులు. ఆ అంచనాలు కూడా మించినట్టుగా కూడా తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒక సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తేదీ 2 రోజుల్లోనే 419 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయనంటే అధికారులు ఏదైతే టార్గెట్ 1000 కోట్ల టార్గెట్ వేశారో ఆ 1000 కోట్ల టార్గెట్ కూడా రీచ్ అయినట్టుగా కూడా అధికారులు అభిప్రాయపడుతున్నా కనపడుతుంది. అధికారికంగా రికార్డులు ఇంకా స్పష్టంగా తెలియదు. ఏమైనా కూడా అధికారుల అంచనాకు మించి మద్యం అమ్మకాలు జరిగినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర ఫర్ ద అప్డేట్.